హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అన్నటువంటిది జరిగింది గ్లోబల్గా. దాని ఇంపాక్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కనపడింది, అవునా? సో ఆ నేపథ్యంలో మనకి అసలు ఆ ఇష్యూ ఏంటి? ఇందులో కూడా మనం చూస్తే విండోస్ డివైస్ అన్నటువంటిది బ్లూ స్క్రీన్ ఎర్రర్ కనపడింది కదా. సో దాన్ని ఏమంటాము అంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని పిలుస్తాం. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేసి. సో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇందాక చెప్పాను కదా, మనకి విండోస్ డివైస్ మీద ఎర్రర్ లాగా కనపడి బ్లూ స్క్రీన్ ఒకటి డిస్ప్లే అవుతుంది అన్నట్టుగా. సో అలాగా ఏమవుతుంది అంటే మైక్రోసాఫ్ట్ ప్రకారం అన్ఎక్స్పెక్టెడ్గా షట్ డౌన్ అయినా, రీస్టార్ట్ చేయాలన్నా, ఫోర్స్ చేసిన ఆ టైంలో వచ్చేటటువంటి ఇష్యూ ఇదనమాట. సో ఈ క్రాష్కి వచ్చేసరికి ఏమైంది అంటే విండోస్ నార్మల్గా కంప్యూటర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి షట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ యూజర్స్కి ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇస్తుందన్నమాట బ్లూ బ్యాక్గ్రౌండ్స్తో. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మనం గమనిస్తే బ్లూ స్క్రీన్స్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక బగ్ చెక్ అన్నటువంటిది ఏపీఐ అన్నటువంటిది జరిగిందనమాట. సో అందులోకి వచ్చేసరికి ఏంటి, ఒక చిన్న అలారం లాంటిది. ఇది కూడా మనకి ఎలాగైతే ఫైర్ అలారం ఉంటుందో ఏదైనా డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి ఉండే సిస్టమ్, అలాంటిది అనమాట ఇది కూడా. మరి ఇక్కడ డేటా లాస్ అన్నటువంటిది జరగలేదు. కాకపోతే అన్సేవ్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని రికవర్ చేయలేకపోవచ్చు. కానీ చాలా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్స్కి కారణమవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేసి పిలుస్తున్నాం కదా, దీనివల్ల మనం చూస్తే చాలా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, సర్వీస్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయి. చాలా వరకు ఈ సాంకేతిక సమస్య వల్ల విమానాలు ఆగిపోయాయి, బ్యాంకింగ్ సేవలు అన్నటువంటివి దెబ్బతిన్నాయి. అంతేకాదు మన భారతదేశంలోకి వచ్చేసరికి ప్రభావం కొంచెం తక్కువగా ఉన్నా కూడా డొమెస్టిక్ ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేట్ అవ్వటం, సో ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది మళ్ళీ న్యూస్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒలింపిక్స్. ఈసారి ఒలింపిక్స్ ప్యారిస్లో జరగబోతున్నాయి. 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ అనమాట. ఎప్పటి నుంచి? ఈ నెల 26వ తేదీ నుంచి. మనం చూస్తే 2028లో లాస్ ఏంజలస్లో ఇది జరగబోతుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి మనం గమనించాలి, 2028లో జరగబోయేటటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని కొత్త గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో క్రికెట్ T20 అన్నటువంటిది, అలాగే బేస్బాల్, అలాగే ఫ్లాగ్ ఫుట్బాల్, అలాగే లాక్రోసే, అలాగే స్క్వాష్. ఈ గేమ్స్ని 2028లో లాస్ ఏంజలస్లో జరగబోయేటటువంటి ఒలింపిక్స్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. నార్మల్గా మనం చూస్తే ఏన్షియంట్ గ్రీస్కి సంబంధించి అప్పటి నుంచి ఈ గేమ్స్ యొక్క హిస్టరీ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ అనుకోవచ్చు అనమాట. కానీ ఏన్షియంట్ ఒలింపిక్స్ వచ్చేసరికి మనకి 776 BCలో స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ టైం ఒలింపియా అన్నటువంటిది గ్రీస్లోనే జరిగింది. అందులోకి వచ్చేసరికి మనకి గ్రీక్ గాడ్ అయినటువంటి జ్యూస్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదుగా అప్పట్లో ఫుట్ రేసెస్, డిస్కస్ థ్రోయింగ్, కంబాట్ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెజ్లింగ్ కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మళ్ళీ 19th సెంచరీలో, లేట్ 19th సెంచరీలో మళ్ళీ దీన్ని తీసుకురావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1894వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేశారు. అలాగే ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అన్నటువంటివి 1896వ సంవత్సరంలో ఏథెన్స్లో జరిపారనమాట. సో ఇలాగా అప్పటి నుంచి కూడా మనం గమనిస్తే ఉమెన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ గేమ్స్కి? 1900లో. అప్పుడు కూడా జరిగినటువంటిది ప్యారిస్లోనే అన్నమాట. ఫస్ట్ టైం 1900లో ఉమెన్ కంపీట్ చేశారు. అలాగే 1991 నుంచి కూడా మనం చూస్తే ఈ ఒలింపిక్ ప్రోగ్రామ్ ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అందులో ఉమెన్ కాంపిటీషన్స్ కూడా ఉండాలి అన్నట్టుగా అనుకున్నారనమాట. కాకపోతే World War I, II అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఇవి క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి, ఎండోమెట్రియోసిస్. ఏంటి ఎండోమెట్రియోసిస్ అంటే? మహిళలకి సంబంధించి ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఈ సమస్య ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలన్నమాట. సో ఏమవుతుంది అంటే ప్రతి నెల మెన్సెస్ వస్తుంది, ఋతుక్రమం అన్నటువంటిది జరుగుతుంది, అవునా? మరి ఆ టైంలో గర్భాశయం లోపల ఎండోమెట్రియం అన్నటువంటి పొర ఉంటుందన్నమాట. ఆ పొర వృద్ధి చెందుతూ ఉంటుంది.
కానీ కొంతమందిలోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది గర్భాశయం లోపలే కాకుండా గర్భాశయం బయట పైవైపు గోడల మీద పెరుగుతూ వస్తుంది. అది కొంత సమస్యగా మారుతుందన్నమాట. సో ఈ సమస్యనే మనము ఎండోమెట్రియోసిస్ అంటాము. మరి ఇది ఎందువల్ల వస్తుంది అన్నటువంటిది మనకు క్లారిటీ లేదు. కానీ ఈ మెన్సెస్ టైంలో రక్తం రావటం, ఫాలోపియం ట్యూబ్స్ గుండా ఉదర కుహరం ఏదైతే ఉంటుందో అందులోకి ఇది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఈ ఎండోమెట్రియం కణాలు ఉంటాయి. దానివల్ల గర్భాశయం వెలుపల కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అన్నటువంటిది వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, నొప్పి వస్తుంది, అలాగే కణజాలం అన్నటువంటిది ఏర్పడుతుంది. దాంతో ఎండోమెట్రియోసిస్ అన్నటువంటి సమస్య వల్ల నొప్పి అన్నటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి దానికోసం హైడ్రోజెల్ ఇంప్లాంట్ని అభివృద్ధి చేయటం జరిగింది. హైడ్రోజెల్స్ అంటే ఏంటి? హైడ్రో అంటే వాటర్, అవునా? సో హైడ్రోజెల్ని ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అది నీటితో బంధాన్ని ఏర్పరచుకుంటుందన్నమాట. అంటే మనకి నార్మల్గా కాంటాక్ట్ లెన్సుల తయారీలో, శరీరంలో మందుల్ని బట్వాడా చేసేటప్పుడు, మాయిశ్చరైజర్లు, అలాగే నేలలో నీటిని నిల్వ ఉంచడానికి, కలుషిత నీటిని శుద్ధి చేయటానికి ఇలాంటి వాటికి హైడ్రోజెల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఒక హైడ్రోజెల్ అన్నటువంటిది ఈ ఎండోమెట్రియోసిస్ అన్నటువంటి సమస్యని పరిష్కరించవచ్చు, ఇది గర్భ నిరోధ సాధనంగా కూడా పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు కనుక్కున్నారన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నర్ల యొక్క రాజ్యాంగ రక్షణల మీద సమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడం జరిగింది. మరి ఏ నేపథ్యంలో అంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ తనని లైంగిక వేధింపులకు గురి చేశారు అన్నట్టుగా ఒక మహిళా ఉద్యోగి ఆరోపణ చేసింది. మరి ఆ నేపథ్యంలో గవర్నర్కి ఏదైతే రాజ్యాంగ రక్షణ లేదా ఇమ్యూనిటీ అంటాం, ఇమ్యూనిటీ ఉంటుందో దాని గురించి ఇప్పుడు సుప్రీంకోర్టులో చర్చ మొదలైంది. ఎందుకని సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అంటే మనకి రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్లో మనకి ఒక ఆర్టికల్ ఉందన్నమాట. ఆ ఆర్టికల్ పేరే ఆర్టికల్ 361 అన్నటువంటిది. ఆర్టికల్ 361 క్లాజ్ 2 ఏమని చెప్తుంది? మనకి ఒక స్టేట్కి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను కావచ్చు, అలాగే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతను కావచ్చు, వాళ్ళ ఆఫీస్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్ టర్మ్ ఏదైతే ఉంటుందో అందులో వాళ్ళు ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి కూడా అర్హులు కారు. అంటే ఏ కోర్టు కూడా వాళ్ళకి అగెనెస్ట్గా క్రిమినల్ ప్రొసీడింగ్స్ని చేపట్టకూడదు, ఇన్స్టిట్యూట్ చేయకూడదు, లేదా ఆల్రెడీ ఉన్న వాటిని కంటిన్యూ చేయకూడదు అన్నట్టుగా చెప్తుంది ఆర్టికల్ 361 క్లాజ్ 2 అన్నటువంటిది. మరి దీని ప్రకారం ఇప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశారు అన్నప్పుడు ఆ టైంలో నేర విచారణ ఇప్పుడు చేపట్టచ్చా వాళ్ళ మీద అన్నటువంటి క్వశ్చన్ అనేది అరైజ్ అయింది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద సమీక్షించబోతోంది. సో గమనించాలి, ఇలా మొలెస్టేషన్ కేసులో గవర్నర్ యొక్క ఇమ్యూనిటీని ఎగ్జామైన్ చేయటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏ ఆర్టికల్ నేపథ్యంలో అంటే ఆర్టికల్ 361. సో గమనించాలి, క్వశ్చన్ అడగచ్చు అనమాట మనకి. గవర్నర్స్ యొక్క ఇమ్యూనిటీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏమేముంది, దాన్ని ఎగ్జామిన్ చేయండి అన్నట్టుగా అడగచ్చు. సో క్రిమినల్ ప్రొసీడింగ్స్ అలాగే సివిల్ ప్రొసీడింగ్స్ రెండింటికి కూడా గవర్నర్కి ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుందా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి. సివిల్ ప్రొసీడింగ్స్ అలాగే క్రిమినల్ ప్రొసీడింగ్స్ రెండు రకాలు తీసుకున్నప్పుడు ఇందులో రెండు రకాల ప్రొసీడింగ్స్కి కూడా ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుందా గవర్నర్కి, లేదు ఉండదు అనుకుంటే దేనికి ఉండదు దేనికి ఉంటుంది అన్నటువంటిది చెప్పండి. నెక్స్ట్ చూడండి, హరిత భవనాలు అంటే గ్రీన్ బిల్డింగ్స్ అంటాం కదా. ఈ గ్రీన్ బిల్డింగ్స్ యొక్క అద్దెలు అన్నటువంటివి నార్మల్ వాటితో కంపేర్ చేసుకుంటే 14% వరకు అధికంగా ఉన్నాయి అన్నట్టుగా స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ ఒకటి తెలిపిందనమాట. అంటే మనకేమవుతుంది, ఈ ఎంఎన్సీస్ ఉంటాయి కదా, బహుళజాతి సంస్థలు, వాటి నుంచి పర్యావరణ హితమైనటువంటి పని ప్రదేశాలకి గిరాకీ అన్నటువంటిది పెరుగుతోంది. ఆ నేపథ్యంలో సాధారణ ప్రమాణాలతో నిర్మించేటటువంటి భవనాలతో పోలిస్తే ఈ హరిత భవనాల నిర్మాణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంతమంది సాధారణ భవనాలను నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ హరిత భవనాలకు అద్దెలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా పెట్టుబడి ఎక్కువ పెట్టినా దానికి తగినటువంటి ప్రతిఫలం పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హరిత భవనాలు అన్నటువంటివి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా ప్రసన్న కుమార్ సూర్యదేవర ఈయన నియమితులయ్యారు.
5 ఏళ్ల పాటు ఈయన లోక్సభ స్పీకర్కి ఇంతకుముందు ఓఎస్డీగాను, రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గాను కూడా పనిచేశారనమాట. నెక్స్ట్ చూడండి, భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించేటటువంటి అస్మితా ప్రాజెక్ట్. దీనిని కేంద్ర విద్యాశాఖ అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇవి రెండూ కూడా ప్రారంభించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. మరి అస్మిత అంటే అనువాదం పాఠ్యాంశాల రచన ద్వారా మనకి భారతీయ భాషల్లోని స్టడీ మెటీరియల్ని మరింతగా సమకూర్చుకోవటం అన్నటువంటిది ఈ యొక్క ప్రాజెక్ట్. ఐరోపా సమాజం యూరోపియన్ యూనియన్కి కార్యనిర్వాహక కమిషన్ అన్నటువంటిది ఉంటుంది. దానికి అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈమె మరొకసారి ఎన్నికయ్యారు. అంటే ఆల్రెడీ ఈమె ఈ పదవిలో ఉన్నారు, మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టర్మ్ ఈమె ఎన్నికవ్వటం జరిగింది. అలాగా ఈ యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక కమిషన్కి 2 సార్లు ఎన్నికైనటువంటి అంటే అధ్యక్షురాలుగా వచ్చినటువంటి మొదటి మహిళ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాల్లో ఎలాంటి మార్పు చేయకుండా 7%గానే మేము కొనసాగిస్తున్నాం అన్నట్టుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పిందనమాట. మనకి ఇంతకుముందు 7% ఉన్నింది, ఈసారి కూడా 7%గానే ఉంది అన్నట్టుగా చెప్పింది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో 7.2% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ఏడిఆర్ నివేదిక, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటాం. ఇది ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి, ప్రాంతీయ పార్టీలకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఆదాయం పొందినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏంటి అన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. అందులో మనం చూస్తే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి 737.67 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇది మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత డిఎంకే పార్టీ అన్నటువంటిది 3వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే 57 ప్రాంతీయ పార్టీలని ఇందులో పరిగణలోకి తీసుకుంటే అందులో 39 పార్టీల ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేయటం జరిగింది. అయితే ఇక్కడ ఆదాయం పొందిన వాటిలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో, తృణమూల్ కాంగ్రెస్ 2వ స్థానంలో, డిఎంకే 3వ స్థానంలో ఉన్నాయి. అవునా? మరి వ్యయాలకి సంబంధించి అంటే ఖర్చులకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత డిఎంకే, ఆ తర్వాత సమాజ్వాద్ పార్టీ ఇలా ఉన్నాయన్నమాట. మరి మొత్తం 39 పార్టీల ఆదాయం చూడండి 1740 కోట్లు ఒక 2022-23 ఆర్థిక సంవత్సరంలో. మరి మనం గమనిస్తే ఈ రాజకీయ పార్టీల యొక్క వార్షిక ఆడిట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. దానికి ఎన్నికల సంఘం అక్టోబర్ 31, 2023ని గడువుగా పెడితే కేవలం 16 పార్టీలు మాత్రమే వివరాలు అన్నటువంటివి ఇచ్చాయి. అందులో 19 పార్టీలు ఖర్చు చేయనటువంటి వివరాలని కూడా అందించాయి. అందులో ఎక్కువగా బీఆర్ఎస్ఏ ఉందన్నమాట. ఆ తర్వాత బిజు జనతాదళ్, ఆ తర్వాత డిఎంకే అన్నటువంటి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రజల్ని విపత్తుల నుంచి రక్షించేందుకు అలాగే ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధన వీటి యొక్క ఉల్లంఘన మీద కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక కొత్త స్వతంత్ర వ్యవస్థని ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ బాడీ పేరేంటి అంటే హైడ్రా అన్నటువంటిది. ఏంటి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ జీవో కూడా విడుదల చేసింది. మరి ఈ హైడ్రా అన్నటువంటిది ఏం చేస్తుంది, జీహెచ్ఎంసీ పరిధి ఏదైతే ఉంటుందో దాంతో పాటుగా ఇటు శివార్లలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ హైడ్రా అన్నటువంటిది విధులు నిర్వహిస్తుంది. మరి ఈ హైడ్రాకి అఖిల భారత సర్వీస్కి సంబంధించినటువంటి కార్యదర్శి లేదా అంతకు మించి హోదా కలిగినటువంటి అధికారి కమిషనర్గా ఉంటారన్నమాట. మరి జీహెచ్ఎంసీతో పాటు ఇలా వివిధ ప్రాంతాలకి విపత్తుల నుంచి రక్షణ కల్పించడానికి ఈ హైడ్రా అన్నటువంటిది సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుంది. వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వీటన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ విపత్తు స్పందన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాల మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి హక్కు కూడా ఈ సంస్థకు ఉంటుంది. మరి దీని కింద 2 కమిటీలు అన్నటువంటివి ఏర్పాటయ్యాయి.
అందులో ముఖ్యమంత్రి ఒకదానికి వచ్చేసరికి హైడ్రాకి ముఖ్యమంత్రి చైర్మన్గా, పురపాలక రెవెన్యూ శాఖల మంత్రులు, అలాగే రాజధానిలో ఉండే జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఇలా వివిధ మంది దీనికి సభ్యులుగా ఉంటారన్నమాట. విధానపరమైనటువంటి నిర్ణయాల మీద ఈ కమిటీ మార్గదర్శకం చేస్తుంది. రెండవదేమో TCUR అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఉంటుంది కదా, ఈ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ రెండో కమిటీగా ఉంటుంది. దానికేమో పురపాలక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. అది కాకుండా వివిధ శాఖలు, విభాగాలు, వాటికి సంబంధించినటువంటి అధికారులు సభ్యులుగా ఉంటారన్నమాట. కానీ ఈ రెండు కమిటీల్లో కూడా ఈ హైడ్రా కమిషనర్ అన్నటువంటి వ్యక్తి మెంబర్ కన్వీనర్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మన దేశంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకి సంబంధించి చూస్తే మనకి వృక్ష జంతు జాతులు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వాటిని అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేసి మనం పిలుస్తాం. మరి వాటి సరిహద్దుని శాసనం ద్వారా అంటే ఒక చట్టం తీసుకొచ్చి నిర్ణయించారు. వాటిలోకి వన్యప్రాణుల్ని హాని కలిగించినంత వరకు అటవీ కార్యక్రమాలు కావచ్చు, కలప కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, వీటికి అనుమతి అనేది ఉంటుంది. కానీ పరిశోధనలకు మాత్రం అనుమతి అన్నటువంటిది లేదు. అయితే మన దేశంలో ప్రస్తుతం 566 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటి విస్తీర్ణం మన దేశంలో మొత్తం 3.73% మేర ఉంది. మరి మన దేశంలో మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అన్నటువంటిది మన దేశంలోనే మొదటిసారిగా 1895లో వేదాంతగల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. వేదాంతగల్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. అయితే మన దేశంలో ఎక్కువ వన్యమృగ కేంద్రాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి, 96. ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నాయి. మరి మన దేశంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? గుజరాత్లో ఉన్నటువంటి కచ్ డెజర్ట్ శాంక్చురీ అన్నటువంటిది. భారత ప్రభుత్వం 1952లో వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. దీని ద్వారా నేషనల్ పార్కులు, శాంక్చురీస్, జియోలాజికల్ గార్డెన్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేయటం కోసం, దానికి సంబంధించిన మెజర్స్ని సజెస్ట్ చేయటం కోసం ఈ ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ చూడండి, 2024 మే 30వ తేదీన ఐక్యరాజ్య సమితి 2023కు గాను ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అన్నటువంటి అవార్డుని భారత ఆర్మీ మేజర్కి ప్రదానం చేసింది అంటే మేజర్ రాధికా సేన్. ఈమె మనం చూస్తే ఐక్యరాజ్య సమితి శాంతి దళాల్లో భాగంగా రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చేసినటువంటి కృషికి గాను ఈ పురస్కారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా 2022లో సగటున ప్రతి గంటకి ఎన్ని రోడ్ల ప్రమాదాలు సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే 53. మరి 2030 నాటికి దేశంలో ఉన్నటువంటి రహదారుల ప్రమాదాలని సగానికి తగ్గించాలి అన్నటువంటిది మన ముందున్నటువంటి లక్ష్యం. నెక్స్ట్ చూడండి, గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ప్రతిష్టాత్మకమైనటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినటువంటి భారతీయ మూలాలున్న అమెరికా విద్యార్థిని ఎవరు అంటే శృతి కుమార్. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.